ఆరోగ్యం విషయంలో 99.5% కంటే ఎక్కువ కాన్పులు సంస్థాగతమైనవే అని ప్రాథమిక లేదా జిల్లా వైద్య కేంద్రాల్లో జరపబడినవే. అంతేకాక మన రాష్ట్రం వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య సహాయ సిబ్బందితో కూడా 2వ అతిపెద్ద వైద్య సిబ్బందిని కలిగి ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఇది మన ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పటిష్టతను చూపుతుంది. జీవనోపాధి 3వ మూలస్తంభమైన జీవనోపాధి కల్పన అనేది సముచితమైన పని అని ఆర్థిక వృద్ధి అవకాశం కల్పించడం వంటి ఎస్డీజీలను కలిగి ఉంటుంది. జీవనోపాధిలో వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను మన ప్రభుత్వం గుర్తిస్తూ వెనుకబడిన మరియు పురోగామి అనుసంధానాలను ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమాలను ఆమోదించి అమలుపరుస్తుంది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, గోదాములు, వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబులు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ సౌకర్యాలు మరియు అధిక మొత్తంలో పాల శీతలీకరణ కేంద్రాలు మరియు ఆక్వా రైతులను విద్యుత్ రాయితీ వంటి వివిధ పథకాల ద్వారా 62% జనాభాకు జీవనోపాధిని అందించే వ్యవసాయ రంగాన్ని మన ప్రభుత్వం సమగ్ర దృష్టితో అమలు చేస్తుంది. అమలుతో భాగస్వామ్యం పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇచ్చిన అనుబంధ గ్రామీణ ఆదాయాలకు ఒక ముఖ్యమైన వనరుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. 5వ ఎస్డీజీ అయిన లింగ సమానత్వం తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంతో కూడిన చారిత్రాత్మక లింగ అసమానతలను సరిదిద్దవలసిన ఆవశ్యకతను సూచిస్తుంది. ఈ రెండింటినీ అనగా మహిళ సామాజిక ఆర్థిక సాధికారత మరియు వ్యక్తిగత గౌరవంతో కూడిన కుటుంబ ఉన్నతిని తీసుకువస్తుందని నమ్మకానికి మన ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉంది. మన ప్రభుత్వం యొక్క వైఎస్ఆర్ ఆసరా మరియు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాలు మరియు స్వయం సహాయక బృందాలలోని మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి మూలధనాన్ని సమకూర్చడంలో ముందుంటాయి. తద్వారా మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రస్తుతం ఉన్న 35.5% కంటే తప్పకుండా పెంచుతాయి కూడా. చివరిగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు మరియు వైఎస్ఆర్ లా నేస్తం కార్యక్రమాలు నిర్దిష్ట వృత్తి వర్గాలకు జీవనోపాధిని అందిస్తాయి. డిజిటల్ మరియు రవాణా వ్యవస్థల అనుసంధానం అనేది ఆర్థిక వృద్ధికి పునాదిగా ఉంటుంది. భారత ప్రభుత్వం మద్దతుతో రహదారుల నిర్మాణం మరియు గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను అందుబాటులోకి తీసుకువెళ్లడం కోసం మన ప్రభుత్వం భారీ కార్యక్రమాలు ప్రారంభించింది. సామాజిక భద్రత 4వ మరియు చివరి మూలస్తంభం సామాజిక భద్రత. ఇది అసమానతలను తగ్గించడం మరియు ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించడం అనే ఎస్డీజీలను కలిగి ఉంటుంది. చివరి మూలస్తంభమైన సామాజిక భద్రతలోని భాగమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వివిధ అణగారిని మరియు బలహీన వర్గాలను మన ప్రభుత్వం విస్తృతమైన సామాజిక భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపు 61.74 లక్షల మంది పెన్షన్దారులను నెలకు 2,500 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తుంది. ఇది వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, ఈఆర్టీ చికిత్స తీసుకునే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు మరియు సాంప్రదాయ చెప్పులు కుట్టే వారికి అందించే అత్యంత ప్రగతిశీల భద్రతా కార్యక్రమం. అంతేకాకుండా వికలాంగుల, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు గౌరవప్రదమైన జీవితానికి భరోసా ఇవ్వడానికి మెరుగైన పెన్షన్లను కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. ప్రపంచ బ్యాంకు మరియు అభిజిత్ బెనర్జీ మరియు ఎస్థెర్ డుఫ్లో వంటి ప్రఖ్యాత ఆర్థికవేత్తలు సూచించిన విధంగానే కరోనా మహమ్మారి సమయంలో కూడా మన ప్రభుత్వం రాష్ట్ర పేదలకు నగదు బదిలీలను అందించింది. ఈ నగదు బదిలీల విధానం అర్థవంతమైన ప్రభావాన్ని చూపే స్థాయిలో జరిగింది. అంతేగాక ప్రజలు వారి జీవనోపాధిని కోల్పోయే సమయంలో మరింత పేదరికంలోకి వెళ్ళిపోకుండా ఈ పథకం నిరోధించగలిగింది. రాష్ట్రంలో 4 మూలస్తంభాల అమలు. ఈ 4 మూలస్తంభాల లక్ష్య సాధనకు వివిధ పథకాలను అమలు చేయడం మరియు సుపరిపాలన అందించడం ద్వారా మన ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా మానవ వనరుల కొరతను వివిధ శాఖలు ఎదుర్కొంటున్నాయి. మన ప్రభుత్వము ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను విడుదల చేయడం మరియు పారదర్శక నియామకం ప్రక్రియలు ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నియామకం చేపట్టింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలు మరియు ఇటీవల ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ 2.0 ద్వారా పాలనను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రం ప్రత్యేక స్థానం పొందింది. మన ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వార్షిక క్యాలెండర్ ఆధారంగా ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీపై దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను సకాలంలో అందజేయడంలోనూ లోటుపాట్లను తొలగిస్తుంది. జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరిస్తూ సామాజిక అభివృద్ధిలో మరియు ఇళ్లలో వారికి కీలక పాత్రను దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం కార్యక్రమాలు మరియు పథకాలను బాలికలు మరియు మహిళలను ప్రాధాన్యత ఇవ్వడానికి లక్ష్యంగా చేసుకొని రూపొందించడం జరిగింది. చివరిగా నిబద్ధత, విశ్వసనీయత
పారదర్శకత మరియు విశ్వాసం అనే లక్షణాల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మరియు సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తూ ఆర్థిక వృద్ధి చెందే దిశగా మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన భారీ ప్రతికూలతతోనూ కూడా దిగ్భ్రాంతిని అధిగమించడానికి మన రాష్ట్రం ఈ విధానాల అమలు ఎంతోగానో సహాయపడింది. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృఢమైన నాయకత్వంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, బడుగు బలహీన వర్గాల జీవితాలు మరియు జీవనోపాధిని రక్షించడానికి మన ప్రభుత్వం అనేక అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారి ఉన్న సమయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తరచూ సమీక్షలు జరిపారు. వారి నిర్విరామ కృషికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ రిపీట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్విరామ కృషికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి పబ్లిక్ హెల్త్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఇతర ఎన్నో శాఖలు ఎవరైతే మరి కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా సభ ద్వారా మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్, ప్రజారోగ్యం, రెవెన్యూ మరియు ఇతర శాఖల సిబ్బంది కృషి వలన మన రాష్ట్రం ఈ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోగలిగింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం మన రాష్ట్రం దాదాపు 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రజలకు అందించింది. ఈ సంఖ్య రాష్ట్ర జనాభా కంటే దాదాపు రెట్టింపు అనే గౌరవ సభకు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ మరియు ఇతర అంతరాయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్ర ప్రజలకు విస్తృతమైన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నగదు ప్రయోజనాలను అందించగలిగింది. నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో సూచించిన ఇతర పథకాల అమలు ద్వారా ఎస్డీజీలను సాధించాలనే తపన మరియు అలుపెరుగని కృషిని మన రాష్ట్రాన్ని శ్రేయస్సు మార్గంలో ఉంచాయి. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చూపుతున్న తపన రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి జీవితాన్ని మెరుగుపరిచే దిశగా కొనసాగుతుంది. ఈ క్రింది సూక్తులు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి స్వభావాన్ని తెలియజేస్తాయి. నిశ్చిత్వాయ ప్రక్రమతే నాంతర్వస్తి కర్మణః అవంద్యకాలో వాస్య ఆత్మ సా వై పాండితే ఉచ్యతే. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే అధ్యక్ష, ఎవరైతే ఒక సంకల్పానికి ముందు దృఢ నిబద్ధతను కలిగి ఉంటారో, ఎవరైతే అవిశ్రాంతంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, ఎవరైతే తమ విలువైన సమయాన్ని వృధా చేయరో ఆ వ్యక్తి మన మీద నియంత్రణ కలిగి ఉంటారు. ఐ రిపీట్ అధ్యక్ష, ఎవరైతే ఒక సంకల్పానికి ముందు దృఢ నిబద్ధతను కలిగి ఉంటారో, ఎవరైతే అవిశ్రాంతంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, ఎవరైతే తమ విలువైన సమయాన్ని వృధా చేయరో ఆ వ్యక్తి మనసు మీద నియంత్రణ కలిగి ఉంటుంది. అదే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు సభ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతిపాదించిన బడ్జెట్ కేటాయింపులను సభ అనుమతికై సమర్పిస్తున్నాను. వ్యవసాయం కేవలము ఆహార ఉత్పత్తి చేసే కార్యకలాపం మాత్రమే కాదు, మన జనాభా 62% మంది జీవనోపాధిని, భద్రతను, వెన్నెముక మరియు పర్యావరణంలో మానవునికి అనుబంధానికి నిదర్శనగా నిలిచి ఉంది. అందువలన ఇది 3వ మరియు 4వ మూల స్తంభాలకు మరియు ఎస్డీజీల సాకారానికి ముఖ్యమైనది. మన సమాజంలోని రైతులు ప్రధాన పాత్రను తెలియజేయడానికి మహాకవి శ్రీశ్రీ గారి వాక్యాల్లో అధ్యక్ష, శ్రీశ్రీ గారు అధ్యక్ష అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రంలో మరి దక్షిణ భారతంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన గొప్ప కవి. తన గొప్ప పుస్తకం అధ్యక్ష మహాప్రస్థానం ఏదైతే తన పద్యాల సంకలనం ఉందో, మరి ఇది భారతదేశ వ్యాప్తంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లిటరరీ ఎఫర్ట్స్ అని చెప్పి ఈరోజు గుర్తించబడింది అధ్యక్ష. మరి శ్రీశ్రీ గారి ఎన్నో పద్యాలలో ఒక ముఖ్యమైన జగన్నాథుని రథచక్ర, శ్రీశ్రీ సామాజిక అన్యాయాలని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు, వాళ్ళకి చెప్పడం అధ్యక్ష అండి, మరి జగన్నాథ చక్రాలు వస్తున్నాయి, మరి వచ్చిన తర్వాత మీ కళలన్నీ కూడా తీరుస్తాయని చెప్పేసి ఈ జగన్నాథ రథచక్రాలు అనే పాట దాదాపు మనం 5 సంవత్సరాల పాటు ఈ పాట మీదనే మనము మరి ఎన్నో ప్రజలకు సంబంధించిన మరి సామాజిక న్యాయం అందించాలనే ఒక ఆలోచన కలిగిందని చెప్పి ఒకసారి సభకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. శ్రీశ్రీ గారి వాక్యాల్లో అధ్యక్ష, పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమంగా పిండగా జగనికంతా సౌఖ్యం నిండగా.
రైతే దేశానికి వెన్నెముక. ఈ కారణంగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రైతు పక్షపాత ధోరణి వారసత్వంగా మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా 20,117.59 కోట్ల రూపాయలు రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడ్డాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అందించబడే 6,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,500 రూపాయలు జమ చేయబడుతున్నాయి. అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాల వారికి చెందిన 1,67,000 భూమి లేని కౌలుదారులు మరియు అటవీ హక్కుల గుర్తింపు చట్టం కిందకు వచ్చే ROFR కుటుంబాలకు 13,500 రూపాయల చొప్పున రాష్ట్ర బడ్జెట్ నుండి ప్రత్యేక బడ్జెట్ అందించబడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ సకాలంలో ఆర్థిక సహాయం విడుదల చేయడం వలన రైతుల వ్యవసాయ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించడం జరిగింది. 52.40 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చుటకు డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 2022-23 సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా. మన ప్రభుత్వం ఈ పంట నామోదు అనగా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ ఆధారంగా వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేస్తుంది. ఫలితంగా ఈ క్రాప్ కింద నామోదు చేసుకున్న రైతులందరూ స్వయంగా ఉచిత పంట బీమా పథకం కిందకు వస్తారు. నీతి ఆయోగ్ మన కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల అనుసరించదగిన ఆదర్శ నమూనా కార్యక్రమం గుర్తించింది. 2019 ఖరీఫ్ సీజన్లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 29.05 లక్షల మంది రైతులకు 3,707.02 కోట్ల రూపాయలు బీమా క్లెయిమ్లను గత ప్రభుత్వం బకాయిలతో సహా చెల్లించడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కోసం 2022-23లో 1,802 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు. 2019-20 రబీ కాలంలో మరియు 2020-21 ఖరీఫ్ కాలంలో తీసుకున్న 1 లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12,30,000 మంది అర్హులైన రైతులు బ్యాంక్ ఖాతాల్లో 207.72 కోట్ల రూపాయల వడ్డీ రాయితీలను మన ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన బకాయిలతో సహా 65.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,185 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేయడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. గ్రామ సచివాలయాల విస్తరణలో భాగంగా మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా పరీక్షించిన నాణ్యమైన మూల వనరులను సరఫరా చేయడం ద్వారా రైతు భరోసా కేంద్రాలు రైతులకు వివిధ సేవలను అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి 20,000 రూపాయల వరకు నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతా తెరవడం, ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం, నగదు బదిలీల వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు గ్రామ స్థాయిలో కొనుగోలు కేంద్రాలను కూడా పనిచేస్తాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైతు భరోసా కేంద్రాల కోసం 18 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి. రైతులకు మద్దతు ధర అందించడంలో మార్కెటింగ్ శాఖ కలిగే నష్టాలను పూడ్చేందుకు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో విస్తృతంగా పండించే మిరపకాయలు, పసుపు, ఉల్లి, చిన్న మినుములు, అరటి, బత్తాయి వంటి మరో 6 రకాల పంటలను మన ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఐ రిపీట్ అధ్యక్ష, మన రాష్ట్రంలో విస్తృతంగా పండించే మిరపకాయలు, పసుపు, ఉల్లి, చిన్న మినుములు, అరటి, బత్తాయి వంటి మరో 6 రకాల పంటలను మన ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయిస్తూ 3,000 కోట్లలో ఏదైతే తక్కువ పడుతుందో దాన్ని భర్తీ చేసేదానికి 500 కోట్లు కాకపోతే మొత్తము 3,000 కోట్లు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి. అధ్యక్ష, వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాలు. రైతుల నకిలీ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందు కొరతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జూలై 8, 2021 మొదటి దశలో 70 వ్యవసాయ పరీక్ష కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఈ పరీక్ష కేంద్రాలు రైతులకు మంచి నాణ్యమైన మూల వనరులను పొందడంలో సహాయపడుతున్నాయి. అలాగే ఇవి పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను
పెంచడానికి దోహదపడుతున్నాయి. మిగిలిన 77 పరీక్ష కేంద్రాల నియోజకవర్గ స్థాయిలో 2022 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి. వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాల కోసం 2022-23లో 50 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ. మన ప్రభుత్వం ప్రతి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వద్ద 10,750 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను సిహెచ్సి ఏర్పాటు చేయడం ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ఎటువంటి పెట్టుబడి మరియు నిర్వహణ భారం లేకుండా అద్దెకు వ్యవసాయ యంత్రాలను అందించడానికి, వరి పంట ప్రధానంగా ఉన్న ప్రాంతాల పంట కోతలతో యాంత్రీకరణ సేవలను ప్రోత్సహించడానికి 1615 క్లస్టర్ స్థాయి సిహెచ్సిలను పంట కోత యంత్రాలు అనగా కంబైన్డ్ హార్వెస్టర్లు, వరిగడ్డి బెయిలర్లు మొదలగు వాటితో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఉచిత మరియు రాయితీతో విద్యుత్ సరఫరా. మన ప్రభుత్వం వ్యవసాయ అవసరాల కోసం 19.64 లక్షల పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తుంది. ఉద్యానవన మరియు నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్తును మన ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇంతేకాకుండా ఆక్వా రైతులకు యూనిట్కు ₹1.50 చొప్పున రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నాం. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చేందుకు అయ్యే ఖర్చు కూడా మన ప్రభుత్వమే భరిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలను విద్యుత్ రాయితీ కొరకు ప్రతిపాదిస్తున్నాను. పశుసంవర్ధక, పాడి మరియు